యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇంకా 5 నిమిషాలే మిగిలింది. ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోవడం బెటర్. ఎక్కడో చూసానే. ఎక్కడ చూసాను? తను క్రిమినల్ కదా. క్రిమినల్ ఎక్కడికి ఎందుకు వచ్చింది? ఏం పని మీద వచ్చుంటుంది? మావయ్య గారు, ఆ వెళ్ళే ఆవిడ మీ బంధువా? తీర్థ ప్రసాదం తీసుకోకుండా వెళ్తుంది. మా బంధువేంటి? మీ బంధువని చెప్పారుగా ఈయన. ఇప్పుడు వెళ్ళిన ఆవిడ క్రిమినల్ అని చెప్తే రేఖాదేవి గారు కథలేమైనా అల్లి మమ్మల్ని బ్యాట్ చేస్తుంది. క్రిమినలే వచ్చి వెళ్ళింది అంటే ఏదో ప్లాన్ మీదే వచ్చుంటుంది. ఏంటా ప్లాన్? డాడ్, నీకెలా ఉందో నాకు తెలీదు. నాకు మాత్రం తల తీసేసినట్టుంది. చావటం పిరికితనం, దక్కించుకోవటమే పంతం నెగ్గటం, మనం గెలవటం అవుతుంది. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగటం నేను భరించలేకపోతున్నాను. పవరు పలుకుబడి ఉంది. అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు కదా, మరి నా కోసం ఏమైనా చేశారా? చేయకపోవడం ఏంటమ్మా? నా బాధ నీ బాధ కదా. అందుకే నా మనిషిని తారకింటికి పంపించా. వాళ్ళు వ్రతం పీటల మీద కూర్చోగానే బాంబు బ్లాస్ట్ అవుతుంది. టోటల్ ఫ్యామిలీ స్మాష్. పది నిమిషాల్లో అంతా పోయారన్న శుభవార్త మనం వింటాం. నీకేమైనా పిచ్చా డాడ్? నాకు కావాల్సింది వాడి చావు కాదు, తారక్తో పెళ్లి. పెళ్లి వాడితోనా? వాడు మిథున మెళ్ళలో తాలి కట్టాడు కదా. 100 మంది మెళ్ళలో తాళి కట్టినా సరే తారకే నాకు భర్తగా కావాలి. నా మెడలో వాడే తాళి కట్టాలి. వాడి భార్యగా మాత్రమే నేను బ్రతకాలి. ఒకవేళ వాడు చస్తే నేను చస్తాను. సార్, టైం ఫిక్స్ చేసి బాంబ్ పెట్టొచ్చాను. 5 నిమిషాల్లో బ్లాస్ట్. అంతా అవుట్. నో 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 నో.
నా కూతురు వాణ్ణి కావాలంటుంది. అర్జెంటుగా బాంబు పేలకుండా ఆపు, లేకపోతే నా చరిత్ర బతుకునంటోంది. జరగని పని సార్. వెనక్కి వెళ్తే నేను పేలిపోతాను. డబ్బు లేకపోతే పోయింది. నా ప్రాణం నాకు ఇంపార్టెంట్. హలో 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 సత్యనారాయణ స్వామి వ్రత కథ సంపూర్ణం. అమ్మా మీరు టెంకాయ కొట్టండి. హా? ఆ, ఆ. అమ్మా పంతులు గారు, మొదట లాన్లో ఉన్న విఘ్నేశ్వరుడికి టెంకాయ కొడతానని మొక్కుకున్నాను. మొదట అక్కడ కొట్టొస్తాను. మీరులోగా అమ్మమ్మ గారితో అత్తయ్య గారితో టెంకాయ కొట్టించండి. అలాగే అమ్మా, వెళ్ళిరా. అమ్మా వైష్ణవి, మేమంతా కొబ్బరికాయలు కొట్టడం అయిందమ్మా. ఇంక నువ్వే మిగిలావు. అమ్మా మీరు టెంకాయ కొడితే స్వామివారికి ప్రసాదాలు మహానైవేద్యం పెట్టి హారతి ఇవ్వచ్చు. అలాగే. స్వామి, పెద్ద దండం నుంచి మమ్మల్ని తప్పించావు. మా అందరినీ కాపాడావు. జన్మ జన్మలకి నీకు రుణపడి ఉంటాం స్వామి. అందరినీ చల్లగా కాపాడు తండ్రి. ప్రతి సంవత్సరం నీ వ్రతం చేసుకుంటాం. అమ్మా మీరు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది.
ఇక మీ కుటుంబం 3 పువ్వులు 6 కాయలతో సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందమ్మా. నా ప్రయత్నాలన్నీ రివర్స్ అవుతున్నాయి. వ్రతం జరగకూడదు అనుకుంటే జరిగిపోయింది. ఇంకే ఉంది, దాని తెలివితేటలకి దైవబలం కూడా తోడైతే నా పరిస్థితి ఏంటి? దాని పొజిషన్ పెరుగుతూ ఉంటుంది, నా లెవెల్ పడిపోతూ ఉంటుంది. వాట్ నెక్స్ట్? ఎందుకండి ఇంత పంతం? మరి ఇంత దుర్మార్గమా? అసలు మీకు ఏం కావాలి? ఏం ఆశించి ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు? పెత్తనాల వల్ల ప్రయోజనం ఏంటి? చక్రం తిప్పి సాధించేదేంటి? మీలో ఏదో ఈగో ఉందనుకున్నాను కానీ మరి ఇంత కరుడు గట్టిన గుణమా? కసాయి తత్వమా? ఛీ! హే, ఏమంటున్నావే? ఏదో నీకు కాలం కలిసొస్తోందని మరి పెచ్చు మీరకు. కరుడేంటి కరుడు? కసాయితనమేంటి? లేకపోతే ఆవిడెవరినో పిలిపించి కొబ్బరికాయలో టైం బాంబ్ పెట్టి వ్రతంలో పెట్టడం ఏంటి? షట్ అప్! అనుమానించడానికైనా ఊహించడానికైనా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు చాలా తెలివైన దాన్ని అంటావు, అదేదో 4 ఆకులు ఎక్కువ చదివాను అంటావు. ఐడియాలు ఎక్కువ ఉన్నదాన్ని అంటావు కదా. కూర్చున్న కొమ్మనే నరుక్కునేంత పిచ్చిదానిలో కనిపిస్తున్నానా నీకు? నేనున్న దగ్గర, నా కొడుకున్న దగ్గర నేనెలా బాంబు పెట్టిస్తానే? బుర్ర తక్కువదానా? అయినా చంపటాలు నా ఎజెండా కాదే. నీకీ ఇంట్లో ఎంట్రీ లేకుండా చేయాలన్నదే నా అసలైన ఎజెండా. అది కరెక్టేగా. మరైతే మన ఇంట్లో బాంబు పెట్టాల్సిన అవసరం ఎవరికుంది? అసలు నువ్వు చెప్పే బాంబ్ స్టోరీ కరెక్టేనా? నేను నమ్మచ్చా? ఇలా కావాలని ఏదన్నా పుకారు పుట్టించి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని, నీ చేతిలో పెట్టుకోవాలని ఏదన్నా ప్లాన్ చేసుకున్నావా? అటాక్ కి కౌంటర్ అటాక్ ఇష్టమే కానీ ఇలాంటి పిచ్చి పనులు చేసేది కాదు ఈ వైష్ణవి. నువ్వేదైనా చెప్పు, బాంబులు పెట్టేంత శత్రుత్వం నాకు లేదు. పైగా ఇదంతా నా సామ్రాజ్యం అనుకున్నదాన్ని నేను నా వాళ్ళు చేస్తే నాకు మిగిలేదేంటి? ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? ఆవిడ్ని ఎవరు పంపుంటారు? మా కుటుంబం మొత్తం పోతే ఎవరికి లాభం? అలాంటి శత్రువులే లేరని అత్తయ్య అంటుంది. మరి ఎవరై ఉంటారు? అయ్యా పంతులు గారు, వ్రతం నిర్విఘ్నంగా పూర్తయింది. ఇప్పటి వరకు పెళ్లికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు పెళ్లిళ్ళు జరిగిపోయాయి. పంతులు గారు, ఎటువంటి ఇబ్బందులు గ్రహాల దోషాలు లేకుండా కాస్త ఆలస్యమైన
కొత్త జంటల శోభనానికి మంచి ముహూర్తాలు చూసి చెప్పండి. అలాగేనమ్మా. ముసల్ది శోభనానికి ముహూర్తాలు పెట్టించేస్తోంది. అది కాస్త జరిగిపోతే ఇప్పుడు నన్ను చూసి మాట్లాడలేని వీళ్ళు ఆ వైష్ణవి అండ చూసుకొని రెచ్చిపోతారు. ఏ గ్రహాలు ఎటు చూసినా ఈ రేఖ దృష్టి నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇన్ని రోజులు నేను అనుభవిస్తున్న బాధలన్నీ వైష్ణవి మూలంగానే తొలగిపోయాయి. శేఖర్కి చదువు చెప్పి మార్చింది, మాలిని జీవితాన్ని నిలబెట్టింది. ఈ శుభకార్యం శుభంగా జరిగిపోతే వైష్ణవి మాకు తోడై రేఖ ఆగడాలకి అడ్డుకట్ట వేస్తుంది. నా కొడుక్కి మంచి స్థానం కల్పిస్తుంది. అమ్మా, జంటల జాతకాల ప్రకారం రేపు రాత్రి శుభకార్యాలకు చాలా బలమైన ముహూర్తాలున్నాయి. మీరు శోభనం ఏర్పాట్లు చేసుకోవచ్చు. మంచిది పంతులు గారు. ఒరే చిన్నోడా, పంతులు గారికి సంభావనిచ్చి పంపించు. అలాగే అమ్మా. రండి పంతులు గారు. ఉంటానమ్మా. మంచిది పంతులు గారు. పదండి పంతులు గారు. ముహూర్తాల్లో ఎంత బలమున్నా అంతకన్నా బలమైన నిర్ణయం నాది. ఖచ్చితంగా శోభనం జరగకుండా ఆపి తీర్తాను. మెట్టినింటికి ఎలా వచ్చారో తిరిగి అలాగే పుట్టినింటికి పంపిస్తా. లేఖ, మాలిని, రేపటికి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోండి. అలాగే అత్తయ్య. పిల్లలు పుట్టని దాన్ని నాన్న, తరాలకి వారధిగా నిలవలేని దాన్ని. నాన్న, నాకున్న లోపం గురించి వివరంగా చెప్పారా? చెప్పానమ్మా. సమస్య ఇది అని అర్థమయ్యేలా చెప్పాను. పిల్లలు పుట్టరన్న విషయాన్ని వాళ్ళంత ప్రాబ్లంగా చూడలేదు. వైష్ణవి పెళ్లి బాధ్యతను తలచి పెద్ద నిజం దాచాను. వైష్ణవి భవిష్యత్తు జీవితానికి ఆ నిజం అడ్డంకి కాకుండా పెళ్లికి ఆజ్ఞ ఇచ్చిన నువ్వే ఆదుకోవాలి తల్లి. శేఖర్, అలా ఉన్నావేంట్రా? ఏం లేదులేమ్మా. నువ్వు ఏమీ లేదనగానే సరిపోతుందా? కారణం లేకుండా ఎందుకిలా ఉన్నావు? చెప్పు శేఖర్. నీలో నువ్వు బాధపడటం కన్నా నాతో చెప్తే తల్లిగా ఏదన్నా చేయగలిగింది చేస్తాను కదా. ఏం లేదమ్మా, అది నాకు చిన్న అనుమానం. ఏంటది? అసలు బుల్లెమ్మ నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందా, లేదా మీరు మళ్ళీ మళ్ళీ బలవంతం చేసి బతిమిలాడి బుల్లెమ్మను ఒప్పించారా? అదేంట్రా అలా అడుగుతున్నా? పెళ్ళనేది ఒకరి బలవంతం మీద ఎవ్వరూ ఒప్పుకోరు. అసలు నీకిప్పుడు ఆ సందేహం ఎందుకొచ్చింది? ఏం లేదమ్మా, అది నాన్నా శేఖర్, పొరపాటు ఆలోచనలు రానివ్వకు. తను ఇష్టపడే నిన్ను చేసుకుంది. ఏదో ఆలోచిస్తూ వైష్ణవి బాధపడేలా చెయ్యకు శేఖర్. మంచి భర్తగా తనకి నమ్మకం కలిగించు, సంతోషాలు పంచు.